जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది కిష్కింధాకాండం 4వ సర్గలో ఉన్నాం. సీతను అన్వేషించటలో సుగ్రీవుని సహాయం కావాలనని లక్ష్మణుడు కోరగా హనుమంతుడు వారిద్దరికీ నమ్మిక కలుగచేసి వారిని తనతో తీసుకుని వెళ్ళుట ఈ సర్గలో కనిపిస్తుంది. పిమ్మట హనుమంతుడు లక్ష్మణుని మాటలు విని వారి సద్భావమును కూడా తెలుసుకొని సంతోషించి మనస సుగ్రీవుని సన్నిధిని చేరెను. సుగ్రీవుని కార్యము సిద్ధించినది అని అనుకొనెను. ఒక ప్రయోజనమును కోరి ఈ మహాపురుషుడు ఇక్కడికి వచ్చినాడు. ఈ కృత్యము సుగ్రీవుడు చేయగలిగినదిగా కూడా ఉన్నది. అందుచేత మహాత్ముడైన సుగ్రీవునకు రాజ్యము లభించే అవకాశం ఉన్నది అని హనుమ తలచెను. పిమ్మట చాలా సంతోషించిన హనుమంతుడు మాటలలో నేర్పరైన శ్రీరామునితో ఇట్లు పలికెను. పంపా పరిసరాలలో ఉన్న వనముల చేత అలంకరించబడిన ఈ అరణ్యము భయంకరమైనది, ప్రవేశింప శక్యము కానిది. ఇది అనేక విధములైన సర్పములతోనూ మృగములతోనూ నిండి ఉన్నది. అట్టి ఈ అరణ్యములోనికి నీవు నీ తమ్ముడు ఎందుకు వచ్చినారు? లక్ష్మణుడు ఆ హనుమంతుని మాటలు విని శ్రీరాముడు ప్రేరేపింపగా రాముణ్ణి గూర్చి అతనితో ఇట్లు చెప్పాను. కాంతి గలవాడు, ధర్మమునందు ఆసక్తి కలవాడు, 4 వర్ణములను స్వధర్మానుసారముగా నిత్యము పరిపాలించేవాడు అయిన దశరథుడనే మహారాజు ఉండెను. ఆ దశరథుణ్ణి ద్వేషించేవాడెవ్వడూ లేడు. అతడు కూడా ఎవ్వరినీ ద్వేషించలేదు. అందరు ప్రాణుల విషయంలోనూ అతడు 2వ బ్రహ్మదేవుడి వలె ప్రవర్తించుచుండెడివాడు. అతడు భూరి దక్షిణలిచ్చి అగ్నిష్టోమాది యాగములు చేసినవాడు. రాముడనే పేరుతో జనులలో ప్రసిద్ధుడైన ఇతడు ఆ దశరథుని పెద్ద కుమారుడు. సకల ప్రాణులకు అభయమిచ్చువాడు. తండ్రి ఆజ్ఞను పూర్తిగా పాలించువాడు. దశరథ పుత్రులలో జ్యేష్ఠుడైన ఇతడు అందరికంటేనూ అధిక గుణవంతుడు, రాజలక్షణ సంపన్నుడు, రాజ్య సంపదతో కూడినవాడు. కానీ ఇతడు రాజ్యభ్రష్టుడగుటచే అరణ్యములో నివసించుటకై నాతో కూడా ఇక్కడికి వచ్చినాడు. ఇంద్రియ నిగ్రహవంతుడు, మహా తేజశాలి అయిన ఇతని భార్య అయిన సీత సాయంకాల సమయమున సూర్యుణ్ణి కాంతి వెంబడించినట్లు వెంబడించి వచ్చినది. నేను ఈతని తమ్ముడను, కృతజ్ఞుడు, అనేక విషయములు తెలిసినవాడు అయిన ఈతని గుణముల చేత ఆవర్జింపబడిన వాడినై దాసుడనైతిని. నా పేరు లక్ష్మణుడు. సుఖమునకు తగినవాడు, చాలా పూజ్యుడు, సకల ప్రాణులకు హితమును కోరువాడు అయిన ఈ శ్రీరాముడు ఐశ్వర్యమును కోల్పోయి అరణ్యముల్లో నివసించుతుండగా స్వేచ్ఛానుసారము రూపములను ధరించగలిగిన ఒక రాక్షసుడు ఇతని భార్యను అపహరించెను. అట్లు అపహరించిన రాక్షసుడు ఎవ్వరో తెలియలేదు. శ్రీపుత్రుడైన ధనువు అనువాడు శాపవశము చేత రాక్షసత్వము పొందినాడు. వానరరాధైన సుగ్రీవుడు మంచి సామర్థ్యం కలవాడని అతడు చెప్పినాడు. గొప్ప పరాక్రమము కల సుగ్రీవుడు నీ భార్యను అపహరించిన వానిని గూర్చి తెలుసుకొనగలడు అని అతడు శ్రీరామునితో చెప్పి ప్రకాశించుతున్న శరీరముతో స్వర్గమునకు పోవుటకై ఆకాశంలోనికి ఎగిరినాడు. నీ ప్రశ్నలకు సమాధానముగా ఈ విషయమంతా ఉన్నదున్నట్లు చెప్పినాను. నేను శ్రీరాముడు కూడా సుగ్రీవుడి శరణు పొందినాము, శరణు కోరుచున్నాము. పూర్వము ఏ శ్రీరాముడు లోకములకు ధనములను పంచిపెట్టి గొప్ప కీర్తి గడించి లోకులకు సంరక్షకుడుగా ఉండెనో అతడు సుగ్రీవుని సహాయము కోరుచున్నాడు. ఏ శ్రీరాముని తండ్రి అయినా ధర్మమునందు ఆసక్తి కల దశరథుడు శరణాగత రక్షకుడుగా ఉండేవాడు. అట్టి దశరథుని కుమారుడైన శ్రీరాముడు సుగ్రీవుని శరణుచొచ్చినాడు. ధర్మాత్ముడు, శరణాగత రక్షకుడు, పూర్వము సకల లోకమును రక్షించినవాడు, నా అన్నగారు అయిన
ఈ శ్రీరాముడు సుగ్రీవుని శరణు పొందినాడు. ఏ రాముని అనుగ్రహం సంపాదించుకొని ప్రజలందరూ సుఖముగా ఉందరో అట్టి శ్రీరాముడు సుగ్రీవుని అనుగ్రహమును కోరుతున్నాడు. ఏ దశరథ మహారాజు భూమి ఎందున్న సకల గుణములతో కూడిన రాజులనందరినీ తన సామంతులునుగా ఎల్లప్పుడూ అనుగ్రహ దృష్టితో సత్కరించుచుండెడివాడు, అట్టి దశరథుని జ్యేష్ఠపుత్రుడు 3 లోకాలలో ప్రసిద్ధుడు అయిన శ్రీరాముడు వానర రాజైన సుగ్రీవుని శరణుజొచ్చినాడు. ఓ వానరయోధ నాయక, శోకమునకు లొంగిపోయి శోకము చేత పీడింపబడుచు శరణుజొచ్చిన ఈ శ్రీరామునిపై సుగ్రీవుడు అనుగ్రహము చూపవలను. మాటలలో నేర్పరి అయిన హనుమంతుడు అట్లు దీనముగా కన్నీళ్లు కార్చుచూ లక్ష్మణుడు పలికిన మాటలు విని ఇట్లు పలికెను. బుద్ధిమంతులు, క్రోధమును జయించిన వారు, ఇంద్రియములను జయించిన వారు అయిన మీ వంటి వారి దర్శనము అదృష్టవశము చేతనే లభించును. అట్టి మిమ్ములను సుగ్రీవుడు తప్పక చూడవలెను. సుగ్రీవుడు వాలితో వైరం పెట్టుకున్నాడు. వాలి సుగ్రీవుని భార్యను అపహరించి చాలా అవమానించి రాజ్యభ్రష్టుని చేసినాడు. అతడు అరణ్యములో భయపడుతూ కాలము గడుపుతున్నాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవుడు మాతో కలిసి సీతాన్వేషణమునందు మీకు సహాయము చేయగలడు. హనుమంతుడు ఈ విధముగా మధురమైన మాటలు మృదువుగా పలికి, మంచిది, ఇప్పుడు మనము సుగ్రీవుని దగ్గరకు వెళ్ళదము అని శ్రీరామునితో అనెను. లక్ష్మణుడు ఇట్లు పలుకుతున్న ఆ హనుమంతుని తగు విధముగా గౌరవించి శ్రీరామునితో ఇట్లు పలికెను. రామా, ఈ హనుమంతుడు సంతోషముతో మాటలాడుతున్న విధము చూడగా ఇతడు మనతో పని ఉండి వచ్చినట్లు కనబడుతున్నది. ఇక మన కార్యము పూర్తి అయినట్లే. ఇతడు ప్రసన్నమైన ముఖవర్ణముతో సంతోషపూర్వకముగా మాటలాడుతున్నాడు అనున్నది స్పష్టముగా కనబడుతున్నది. వాయుపుత్రుడైన హనుమంతుడు అసత్యము పలకడు. పిమ్మట హనుమంతుడు వీరులైన ఆ రామలక్ష్మణులను సుగ్రీవుని వద్దకు తీసుకొని వెళ్ళెను. హనుమంతుడు సన్యాసి రూపము విడిచి వానర రూపము ధరించి వీరులైన ఆ రామలక్ష్మణులను వీపుపై నెక్కించుకొని తీసుకొని వెళ్ళెను. అధికమైన కీర్తి, గొప్ప పరాక్రమము, మంగళప్రదమైన బుద్ధి గల వానర వీరుడైన హనుమంతుడు తన కార్యము సఫలమగుటకే సంతోషించుచు శ్రీరామ లక్ష్మణులతో కలిసి ఆ పర్వతము మీదకు వెళ్ళెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 4వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.